సో హాయ్ గైస్, నమస్తే అందరికీ. ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. సో ఈ డైలాగ్ చెప్తున్నామని అనుకోకండి, ఎందుకంటే మస్తు ఆటోల మీద బండ్ల మీద చూసి చూసి అలవాటు అయిపోయింది. సో అది సంగతి. సో టాపిక్ విషయానికి వస్తే, టాపిక్ ఏంటంటే మనం జిమ్కి పోయిన ఫస్ట్ రోజు ఏం చేస్తాం, సో ఏం చేయాలా. సో ఇట్లా చాలామంది తెలియక మస్తు డౌట్లు ఉంటాయి. జిమ్ ఫస్ట్ డే ఏమేమి వర్కౌట్ చేయాలి, సో ఎట్లా చేయాలా ఏందని నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. సో వెల్కమ్ బ్యాక్ గైస్. ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, మన ఇన్స్టా ఫ్యామిలీ కానీ యూట్యూబ్లో కానీ చాలామంది అన్న డే 1 జిమ్లో ఏం చేయాలి మాకేం అర్థమైతే లేదు. సో ఎవరినైనా అడగాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీలింగ్ అనిపిస్తుంది. సో అందరికి ఇట్లనే అవుతుంది స్టార్టింగ్లో. సో స్టార్టింగ్లో నాకు కూడా ఇట్లనే అయ్యండే. ఎవరిని ఏం అడగాలో తెలియదు, ఎవరు ఎట్లా రెస్పాండ్ అవుతారో తెలియదు అడిగితే. సో సైలెంట్గా అట్లనే ఏది పడితే అది చేసి వస్తుండే, అన్నిట్లో టచ్ చేసుకొని వస్తుండే. ఫస్ట్ డే జిమ్లో మనం ఫస్ట్ ఎంటర్ అవుతున్నాగానే ఏమేమి చేయాలా ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. చలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో బేసిక్గా ఫస్ట్ మనం జిమ్కి ఎంటర్ అయ్యగానే వామప్తోనే స్టార్ట్ చేయాలా. సో వామప్ చేయాలా. సో వామప్ ఎట్లా చేయాలో చూడండి. సో ఫస్ట్ మనం హెడ్ రొటేషన్ చేస్తాం అన్నమాట. చలో రివర్స్, మన షోల్డర్ రొటేషన్ చేస్తాం అనమాట. మళ్ళీ రివర్స్. సో నేను ఎట్లా చూపిస్తున్నానో అట్లనే చేయండి. సో రిస్ట్ రొటేషన్స్ అనమాట. రివర్స్. సో నెక్స్ట్ హిప్ రొటేషన్ అనమాట. సో రివర్స్ కూడా సేమ్ చేయాలా. నెక్స్ట్ నీ రొటేషన్స్ అనమాట. క్లియర్గా చూడండి, నీస్ దిప్పాలా. ఇక ఇట్లా నేను ఎట్లా చేస్తున్నానో అట్లా చేసేయండి, సరిపోతుంది. రివర్స్ సేమ్ అంటే రివర్స్. యాంకిల్ రొటేషన్స్ అనమాట. సో ఇది కూడా అంతే. సో రివర్స్. వామప్ తర్వాత పుల్అప్స్, దాని తర్వాత పుష్అప్స్ ఎట్లా కొట్టాలో క్లియర్గా చెప్తా. ప్రతి ఒక్క జిమ్లో ఇట్లాంటి మిషన్ ఒకటి ఉంటుంది, వెయిటెడ్ పుల్అప్స్ మిషన్ ఉంటుంది. సో డైరెక్ట్ మన హ్యాండ్లో స్ట్రెంత్ ఉంటుందో, మన ఫోర్ ఆర్మ్లో స్ట్రెంత్ ఉండదు కాబట్టి ఇలాంటి మిషన్ మీద కొన్ని రోజుల వరకు మనకు స్ట్రెంత్ వచ్చేంత వరకు ఇలాంటి మిషన్లోనే చేయాలి. సో చూడండి. సో మిషన్ మీదనే ఎందుకు పుల్అప్ చేయాలంటే, సో చాలా వరకు అందరికీ స్ట్రెంత్ ఉండదు, కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో అందుకే మిషన్ మీద సజెస్ట్ చేస్తాను నేను. సో ఆడ వెయిట్ ఉంటుంది, సో వెయిట్ అడ్జస్ట్ చేసుకొని మనం ఎంత చేయగలుగుతామో అంత వెయిట్ అడ్జస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే, స్టార్టింగ్ స్టేజ్లో మనకు పుల్అప్స్ చేయాలంటే కొంచెం రిస్కీ ప్రాసెసే. సో నాకు కూడా రాకుంటుండే ఇలాంటి మిషన్ మీదనే. సో నేను నేర్చుకున్నా. కంటిన్యూ ఇట్లా ఒక 1 to 2 weeks దీని మీద వేయండి. దాని తర్వాత మెల్లిమెల్లిగా రియల్ పుల్అప్స్ ట్రై చేయండి, వస్తాయి. మెల్లమెల్లగా నేర్చుకుంటాం. సో అదే అనమాట మ్యాటర్. సో పుషప్స్ నేర్చుకోవడానికి ఈజీ తరీకా ఇది. స్మిత్ మిషన్ ఉంటుంది కదా, ప్రతి ఒక్క జిమ్లో ఈ స్మిత్ మిషన్ ఉంటుంది. సో ఈ లెవెల్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక నీ షోల్డర్ లెవెల్, నీ షోల్డర్ కన్నా కొంచెం బయటికి పెట్టేసి కొంచెం ముంగలికి వెళ్ళినాయి. 1 2 3. సో ఇట్లా ఇదొక మెథడ్ అనమాట. నీ సపోర్టెడ్ పుషప్స్ అనమాట. సో నీస్ మనం ఇట్లా కింద పెట్టి వీటి సపోర్ట్ మీద మనం పుషప్ చేయడం అనమాట. సో సేమ్ షోల్డర్ లెవెల్ వేసుకొని ఇక నీ కింద నీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీ మెథడ్ ఇది. 1. చెస్ట్ స్క్వీజ్ చేయాలి. ఇక ఇట్లా స్క్వీజ్ చేయాలి వెనక్కి, ఎల్బోలు కొంచెం వెనక్కి ఉండాలి. సో ఇది ఒక మెథడ్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ మెథడ్ అనమాట. మెయిన్ పుషప్స్ ఎట్లుంటాయంటే, సో ఇది చాలామందికి రాదు. సేమ్ షోల్డర్ లెవెల్ తీసుకొని ఆ నీ సపోర్ట్ ఇంతకుముందు తీసుకున్నాం కదా, అట్లా అవసరం లేకుండా సో కాళ్ళు వెనక్కి కట్టేసి 1 2 3 4. సో ఈ 3 మెథడ్లో నీకు ఏది వస్తుందో సో దానికి ప్రిఫర్ చేసుకొని రెగ్యులర్గా ఇట్లనే చేయి. మనం ఫస్ట్ చెస్ట్ ట్రైన్ చేస్తున్నాం. బటర్ఫ్లై మిషన్ అని కూడా చాలా జిమ్స్లో అంటుంటారు. సో పెగ్ డెక్ ఫ్లైస్ అని కూడా అంటారు. సో అది మనం ఫస్ట్ చెస్ట్ వేరియేషన్ చేస్తున్నాం. సో ఫస్ట్ దీన్ని 2లో సెట్ చేసుకోవాలా. ఇక్కడ 1 2 3 4 అని 8 వరకు ఉంటాయి. సో మనం 2లో సెట్ చేసుకోవాలి. సో 3లో పెట్టుకున్నామంటే కొంచెం షోల్డర్ మీద కూడా వెయిట్ పడుతుంది. సో 2లో పెట్టుకున్నామంటే ప్రాపర్ నీకు చెస్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే
ఇప్పుడు జిమ్లో మీరు రెగ్యులర్గా మీరు చేసేటప్పుడు కూడా చూసినా డైరెక్ట్ ఇట్లా తీసుకుంటారు. సో మీరు కూడా టెంప్ట్ అట్లా తీసుకోకండి, స్టార్టింగ్ కదా, సో ఇబ్బంది అవుతుంది. సో సింగల్గా తీసుకోవాలా. సో ఇట్లా సేఫ్ సైడ్ మనం ఎప్పుడైనా సరే సేఫ్ గేమ్ ఆడాలి. అవతలోడు చేసిండని చూసి చేసుకున్నాం అనుకో, సో వానికి ఏం కాదు, హయ్యేది మనకే ఇంజురీస్ అయితే. సో మన హెల్త్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి అన్నీ చూసుకొని చేసుకోవాలి. అట్లా కరెక్ట్ ఇది మనకు కంఫర్ట్ కింద కాళ్ళకి దీనికి అడ్జస్ట్మెంట్గా చూసుకొని ప్రాపర్గా చేయాలా. సో ఇక నేను ఎట్లా చేస్తున్నానో అట్లా చూడండి ఎగ్జాక్ట్లీ. చలో 1 చెస్ట్ ఆఫ్ చేయాలా, 2 దగ్గర తీసుకోవాలి, మరీ మళ్ళీ దీనికి ఇట్లా తాకియద్దు. సో ఒక ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా. చలో 3 4 మెల్లగా, నేనంటే నాకు అలవాటు ఉంది కాబట్టి స్పీడ్ ఇచ్చిన, మీరు మెల్లగా వదలండి. సో 3 సెట్స్ చేయాలా, 12 to 15 రెపిటేషన్స్ మధ్యలో చేయాలి. సో చాలామంది అంతా 12 ఎనఫ్ అని అంటారు. సో నేనేమని చెప్తాంటే 15 ఎనఫ్ అని అంట. ఎందుకంటే మనకు ఆ మూమెంటం అనేది అలవాటు అవుతుంది. సో మనం బాగా చేయడం స్టార్టింగ్ కాబట్టి మనం ఎన్ని రెప్స్ చేస్తే దాని మీద మనకు అంత గ్రిప్ దొరుకుతుందని నేను నమ్ముతా. సో మీరు కూడా నమ్మండి అంతే. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి బైసెప్స్కి బైసెప్ కల్స్ అనమాట. చలో ఇగో చూస్తున్నారు కదా నేను ఎట్లా పట్టుకున్నానో, నేను ఎట్లా హోల్డ్ చేసినా. సో ఇట్లా పట్టుకొని 1 2 హ్యాండ్స్తోనే మీకు ఎవరైనా చేయనీకి రాకపోతే సో ఒక హ్యాండ్ ఇట్లనే పెట్టి 1 ఆల్టర్నేటివ్ ఇట్లా కూడా వేయచ్చు. 2 చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా తీసుకొని పోతారు. సో అంతవరకు ఏం అవసరం లేదు. 1 2 సో ఇట్లా అనమాట. సో ఇది కూడా 3 సెట్స్ కొట్టాలా, 12 to 15 రెపిటేషన్స్ పర్ఫామ్ చేయాలి. సో 8 నుంచి వెళ్ళి 15 మధ్యలో ఖచ్చితంగా కొట్టడానికి ట్రై చేయండి. లో వెయిట్స్తోన ఎంత వీలైతే అంత లో వెయిట్స్తోనే పర్ఫామ్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ మనం ఒక 3-4 టైమ్స్ మిస్టేక్ చేసిన, సో రెప్స్ ఫోకస్ చేస్తుంటాం కాబట్టి స్టార్టింగ్ ఏంటంటే మనకు మూమెంట్ తెలియదు, రిథమ్ తెలియదు కాబట్టి కొంచెం మిస్టేక్స్ అయితే ఉంటాయి. సో రెప్స్ ఎక్కువ ఫోకస్ చేసినామంటే ఆటోమేటిక్గా నీకు మైండ్ మజిల్ కనెక్షన్ అనేది బెటర్గా బిల్డ్ అవుతుంది. సో లాట్ పుల్ డౌన్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇక ఈడ పట్టుకుంటారు. సో ఈ కార్నర్ పట్టుకొని సో లాట్ పుల్ డౌన్ చేస్తుంటారు. ఒక కార్నర్ కనిపిస్తుంది కదా, ఈడ ఒక పాయింట్ కనిపిస్తుంది కదా, సో ఇంత ఈడ కూడా అంతే సేమ్ ఎగ్జాక్ట్లీ సేమ్ పొజిషన్లో హోల్డ్ చేసి చలో ప్రాపర్గా కూర్చొని ఎల్ షేప్లో, నీ ఎల్బో అనేది ఎల్ షేప్లో ఉండాలి. సో ఇట్లా బయటకు పెట్టొద్దు, కొంచెం ఇట్లా ముంగల్కి వేసి 1 2 4 నీ లాట్స్ ఓపెన్ చేయాలంతే ఇట్లా మీదికి. 1 2 మనం ఫస్ట్ డే కాబట్టి అన్ని లో వెయిట్స్తోనే చేయాలా, వెయిట్స్ ఎక్కువ వేయద్దు. జిమ్లో చాలామంది మస్తు వెయిట్స్ యూజ్ చేస్తారు. అట్లానే నువ్వు కూడా వాళ్ళలాగా వెయిట్ లిఫ్ట్ చేయనీకి పోయినావు అనుకో, స్టోరీ అంతా వేరేలాగా అవుతుంది. సో ఏదైనా సరే స్టార్టింగ్ నుంచే స్లోగా పెంచుకుంటూ పోవాలి. ఇప్పుడు మనం షోల్డర్కి లాటరల్ రైజెస్ చేస్తున్నాం. సో మూమెంట్ చూడండి, ఫస్ట్ కొంచెం ముంగల్కి లీన్ కావాలా, లీన్ అయ్యి ఇట్లా వీ షేప్లో చేయాలి. చలో 1 2 క్రాస్గా 3 10 to 12 రెప్స్ పర్ఫామ్ చేయాలా. సో చాలామంది ఇట్లా కూడా వేస్తుంటారు. సో ఇట్లా కూడా వేయచ్చు, బట్ ఇట్లా క్రాస్ చేయడం వల్ల ఏంటంటే నీ షోల్డర్ అనేది ఇంకా మంచిగా ఇన్వాల్వ్ అవుతుంది, ఇంకా మంచిగా యాక్టివ్ అవుతుంది. ట్రైసెప్స్ పుష్ డౌన్ అనమాట. ఇది కూడా 3 సెట్స్ కొట్టాలా, 15 రెపిటేషన్స్ పర్ఫామ్ చేయాలా. మీకు మూమెంట్ చూపిస్తా ఎట్లనో క్లియర్గా చూడండి. చలో ఇట్లా రాడ్ తీసుకోవాలా, రాడ్ తీసేసుకొని మెయిన్కి అటాచ్ చేసుకొని చలో 5 kgs తీసుకోవాలి. 5 kgs వేసుకొని, సో నేనంటే కొంచెం వెయిట్ ఎక్కువ వేస్తున్నా, సో మీరు తక్కువ వెయిట్ వేసుకోండి. ఇక మూమెంట్ కొంచెం ముంగల్కి లీన్ అయ్యి ఇక చలో 1 2 3 ఎల్బో మంచిగా కిందికి స్ట్రెచ్ చేయాలి. 4 సో ఇట్లా ఇది కూడా 3 సెట్స్ 15 రెపిటేషన్స్ పర్ఫామ్ చేయాలి. డే 1 ఆఫ్ జిమ్లో ఈరోజు మనం లాస్ట్ వేరియేషన్ చేస్తున్నాం. అదేందో కాదు, ఫ్రీ స్క్వాట్స్ చేస్తున్నాం. సో వెయిటెడ్ స్క్వాట్స్ ఎందుకు అంటే మనం డే 1 స్టార్టింగ్ కాబట్టి సో మనకు అంత స్ట్రెంత్ ఉండదు, మన లెగ్లో అంత సపోర్ట్ ఉండదు కాబట్టి సో మనం ఫ్రీగానే జస్ట్ ఫ్రీ స్క్వాట్స్ చేస్తాం. ఫస్ట్ మనం చేతులు ఇలానన్నా హోల్డ్ చేసుకొని ఇట్లనన్నా హోల్డ్ చేసుకోవాలా. హోల్డ్ చేసుకొని మన చెస్ట్ కొంచెం అప్ చేసేసుకొని కొంచెం హిప్ వెనక్కి పెట్టి ఇట్లా లైట్గా డౌన్ కావాలా. ఇట్లా 1 2 నార్మల్గా నువ్వు ఇట్లా చేయగలిగితే ఓకే, నో ప్రాబ్లం. లేదు కొంచెం బ్యాలెన్సింగ్ నీకు అటు ఇటు అవుతుందంటే సో ఇలాంటి బెంచ్ ఉంటే సో దా బెంచ్ వెనక వేసుకొని ఎగ్జాక్ట్లీ బెంచ్కు టచ్ అయ్యేలాగా ఇట్లా వేసుకోవాలి అంతే. సో ఒకవేళ మీకు బ్యాలెన్స్ అటు ఇటు అయినా, ఒకవేళ మీరు కిందికి వెళ్ళి లేని సిచ్యువేషన్ ఉన్నా ఈ బెంచ్ ఉంటుంది కాబట్టి ఈ బెంచ్ ఆపుతుంది. అట్లా మనం సింపుల్ స్టెప్స్తోన డే అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాం. డే 1 ఆఫ్ జిమ్ మీకు ఎట్లా చేయాలో ఒక ఐడియా వచ్చి ఉంటుందని అనుకుంటున్నా. సో ఈ వీడియోతో మీరు ఎంతనో అంత నేర్చుకుంటారని అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి,
ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఇంకేమైనా వర్కౌట్స్ గురించి వీడియోస్ కావాలంటే, ఇంకేమైనా ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వాటి మీద నేను వీడియో చేయడానికి ఉంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది, మరిన్ని వీడియో చేయడానికే వీలుంటుంది. సో ఈరోజు అటుకింతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.